Good morning, my dear students, my dear followers, and my dear subscribers. రేపు 17th, 18th, 19th అంటే సోమ మంగళ బుధ రోజు ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు మీకు మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్ నుంచి టాలీ అకౌంటింగ్ సిస్టమ్ వరకు ఏ విధమైన మార్పులు వచ్చినాయి. టాలీ అకౌంటింగ్ నేర్చుకోవటం వల్ల మనకి మీరు అనుకున్నది అకౌంటెంట్గా సాధించడానికి మార్గాలు ఏమున్నాయి, అసలు ఎందుకు మనం టాలీ నేర్చుకుని కూడా మనం అకౌంటెంట్గా మారకుండా డాటా ఆపరేటర్గా మనం కొనసాగుతున్నాం అనే దానికి ఇక్కడ పెద్ద ప్రశ్న. కాబట్టి దాన్ని డీటెయిల్డ్గా అసలు బేసిక్ అకౌంటెన్సీ ఉద్దేశం ఏంటి, అసలు అకౌంటెన్సీ సబ్జెక్ట్ని ఎందుకు తీసుకొచ్చారు, అకౌంటెన్సీ సబ్జెక్టు మనకి కొత్తదా పాతదా, మరి అకౌంటెన్సీ సబ్జెక్టులో మనం 4-5 years దాంతో జీవనం కొనసాగించి పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యి కూడా మళ్ళీ అకౌంటెన్సీ నేర్చుకోవడానికి ఏదైనా ఇన్స్టిట్యూట్స్కి ఎందుకు పోతున్నాం అనే ప్రశ్న మీలో ఎప్పుడు ఉండి తీరాలి. ఉండి తీరినప్పుడు మాత్రమే మీలో ఒక మార్పు వస్తుంది. ఎందుకంటే మీరు జనరల్ ఎంట్రీస్ తెలుసు, లెడ్జర్ పోస్టింగ్ తెలుసు, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం తెలుసు, ఫైనల్ అకౌంట్స్ కూడా వచ్చు. ఎందుకంటే ఫైనల్ అకౌంట్స్కి మీకు ఎగ్జామినేషన్లో మార్కులు ఉన్నాయి. కానీ ఆ ఫైనల్ అకౌంట్స్కి ఇవాళ మీరు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తే ఉన్న ఫైనల్ అకౌంట్స్ ఒకటేనా? ఆ విధంగా మీరు ఫైనల్ అకౌంట్స్ వచ్చినంత మాత్రాన మీరు ఒక అకౌంటెంట్ అయిపోగలుగుతారా అనే క్వశ్చన్ కూడా రావాలి మీకు. అకౌంటెంట్ అంటే అర్థం ఏంటి? హూ ఈజ్ క్యాపబుల్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్స్ అండ్ కెన్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ది మేనేజ్మెంట్ వీ ఎవర్ నీడ్ దెమ్. ట్యాక్స్ అథారిటీస్ కానీ, బ్యాంకర్స్ కానీ, సప్లయర్స్ కానీ ఎవరికైనా మీరు చెప్పగలిగిన సమర్థులై ఉండాలి. కానీ నిజంగా ఆ స్టేజ్ మీకు ఉందా అంటే లేదని చెప్పగలుగుతూ ఇవాళ దాదాపు 98% అకౌంట్స్ టాలీ నేర్చుకుని ఒక డాటా ఆపరేటర్గా కొనసాగటం ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వాళ్ళు సాధించింది ఏంటో తెలియట్లే. కాబట్టి వీటి గురించి కూలంకషంగా డిస్కస్ చేయడానికి నేను 3 రోజులు టైం తీసుకున్నాను. జూమ్ ద్వారా మీకు క్లాసు చెప్తాను, రోజు 1.5 hour. తర్వాత ఏంటంటే మీ డౌట్స్ కూడా దాంట్లో ఎక్స్ప్రెస్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. దానికి తగిన మెటీరియల్ కూడా నేను 3 రోజులకు తగిన మెటీరియల్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను. తర్వాత ఏంటంటే దీనికి ఒక సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా ఒక 200 రూపాయలు చెల్లించి మీరు వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు మాస్టారు అంటే గతంలో నేను చాలాసార్లు పెట్టాను, కానీ ఎవరూ కూడా దాని మీద కాన్సల్టేషన్ చేయలేదు, రిక్వెస్ట్ పెట్టి కూడా అటెండ్ కాలేదు. కాబట్టి ఈ విధంగా పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు జాగ్రత్త. థ్యాంక్ యూ.